వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఈ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్తమాంజలి. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనడానికి 2017లోనే మా కృష్ణారెడ్డి అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే చాలామందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, దగ్గర 600 నుంచి 700 మందికి పైగా పిల్లలు ఈరోజు జాబులు సంపాదించారంటే దానికి గల కారణము మేము ఇచ్చేటువంటి సిస్టమేటిక్ ట్రైనింగ్, మేము ఇచ్చేటువంటి హార్డ్ వర్క్, మేము ఇచ్చేటువంటి ఫిజికల్ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నటువంటి విధంగా ట్రైనింగ్ ఇచ్చాము. అదేవిధంగా ఈరోజు మీ ముందుకి మేము ఎంత సక్సెస్ఫుల్ అంటే ప్రతి పిల్లలు కూడా ఈరోజు జాబ్లో వచ్చిన తర్వాత కూడా అభిమానంగా ఈరోజు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి విజిట్ చేసి గౌరవం పొందుకొని వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సాయంకాలం పూట మన సురేష్ ఇండియన్ ఆర్మీలో క్లర్క్గా ఉద్యోగం సంపాదించి ఈరోజు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారంటే దానికి కారణం మన కృష్ణారెడ్డి అకాడమీ మండలంలో ఎటువంటి సందేశం లేదు. ఆయన మాటల్లోనే ఇప్పుడు మీరు కొద్ది క్షణాల్లో వింటారు. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు సబ్బారపు సురేష్. మా ఫాదర్ పేరు సబ్బారపు అప్పలనాయుడు, మదర్ పేరు సబ్బారపు చిలకమ్మ, మా వైఫ్ పేరు సబ్బారపు సౌజన్య. మాది ఇంగళపల్లి గ్రామం, దత్తరాజర్ మండలం, విజయనగరం జిల్లా. నేను 2017లో సార్ దగ్గర రాకముందు 88 కేజీలు ఉండేవాడిని. ఆఫ్టర్ 2 మంత్స్ ఇంకా ర్యాలీ ఉందనగా 2017లో విజయనగరం ర్యాలీ గురించి అందరికీ తెలిసిందే. ర్యాలీ టైంకి 2 మంత్స్లో 88 కేజెస్ నుంచి 67 కేజెస్కి సార్ దగ్గర 16 కేజెస్కి వచ్చానని అంటే సార్ ఇచ్చిన వర్కౌట్స్ కానీ, ఆ గ్రౌండ్ వర్క్ కానీ, ఫుట్ వర్క్ కానీ ఈ ఆంధ్ర తెలంగాణలో సార్ కంటే ఎవరు అంతలాగా కోచింగ్ ఇవ్వలేరు. ఎందుకంటే చెప్తానంటే అతను సారు నేషనల్ కోచ్ నుంచి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కోచ్గా చేసే టైంలో మేము సార్ దగ్గరికి వెళ్ళి కోచ్ సార్ ఇలా మేము ఆర్మీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మాకు కోచింగ్ కావాలి అని అంటే నేను పరిగెట్టలేను సార్, ఇలా ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నాను అని అంటే సార్ ఇంకేం చెప్పలేదు, వర్కౌట్స్ ఇచ్చేవారు సారు. ఈ వర్కౌట్స్ చేయండి అమ్మా, ఈ వర్కౌట్స్ ఫుట్ వర్కింగ్, లాంగ్ రన్, హెడల్స్, నెక్స్ట్ 100s 200s. మేమైతే 600 మీటర్స్ రన్నింగ్లోని 2 టైమ్స్ ప్రాక్టీస్ చేసాం. ఒక 2 టైమ్సే ప్రాక్టీస్ అంతే. మిగతా టైం అంతా ఫుట్ వర్కింగ్, ఫుట్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ తర్వాత ఇవి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల గ్రౌండ్ ఉండేది. గ్రౌండ్ తర్వాత ఏంటంటే ఆఫ్టర్ గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెక్స్ట్ సిస్టమేటిక్ ప్రకారం భోజనం చేయడం, తర్వాత చదవడం. ఈ చదవడానికి ఏంటంటే వర్కౌట్స్ ఇచ్చేవారు. ఈ నుంచి ఈ ఫస్ట్ జాగ్రఫీ, ఫిజిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవేంటంటే ఎగ్జామ్ పరంగా. తర్వాత మెంటల్గా మోటివేషన్ క్లాసెస్ ఇవి చెప్పేవారు. ఈ విధంగా నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ అనిపిస్తానంటే అది కృష్ణారెడ్డి సార్ వల్లే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా సిస్టర్కి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఇచ్చి చేయగలిగాను అంటే, నేను ఇప్పుడు ఒక ఉన్నత హోదాలో ఉన్నానంటే, ఇండియన్ ఆర్మీలో సేవ చేయగలుగుతానంటే అది సార్ ఇచ్చిన ఫిజికల్ అండ్ మెంటల్ సపోర్టే. అది ఇప్పటికీ చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు 6 years తర్వాత వచ్చాను సార్ దగ్గర కలడానికి. రీసెంట్గా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. మేము ఉన్నప్పుడు అంటే ఒక 30 మందితో బ్యాచ్ స్టార్ట్ చేశారు. కోచింగ్ ఇవ్వడం, జస్ట్ సారే మొత్తం ఆల్ ఇన్ వన్ క్లాసెస్ చెప్పడం, అన్నీ సారే చూసుకుంటే ఫుడ్ విషయంలోనైనా పిల్లలకి షూస్ కానీ ఏ విధంగా తన యొక్క ఓన్ డబ్బులతో మాకు ఇచ్చి, మాకు షూస్ కానీ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ చేసేవారు కాదు. పిల్లలు బాగుపడాలి, నా పేరు రేపు పొద్దున్న చెప్పుకోవాలి, రేపు పొద్దున్న చెప్పుకుంటే నలుగురిలో గౌరవం కావాలి, అంతే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు. సార్ గ్రౌండ్ పరంగా కానీ ఫిజికల్గా, మెంటల్గా అన్నిటిగా సపోర్ట్గా ఉండి అమ్మ ఇలా చేయాలి, ప్రతి వర్కౌట్ చేయాలని ఒక సిస్టమేటిక్ ప్రకారంగా చెప్పేవారు. దాన్ని కూడా మేము అనుసరించాం. ఇప్పుడు మేము 30 మందితో బ్యాచ్ సార్ స్టార్ట్ చేశారు. 30 మంది ఇప్పుడు మేము జాబ్లో ఉన్నామంటే అది కృష్ణారెడ్డి సార్ వల్లే. థ్యాంక్ యూ సార్. సార్ అకాడమీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా రూమర్స్ వచ్చేవి. ఎక్కువ రూమర్స్ అనేవి ఈ అకాడమీ స్టార్ట్ చేసిన రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయడం అనేది కామన్. మీరు సార్ 100% నమ్మితే మీకు 100% అనేది జాబ్ అనేది గ్యారంటీ. అందుకు ఉదాహరణ నేనే. ఎందుకంటే నా వెయిట్ 88 నుంచి
67 కేజీలు తేడా అంటే అది 2 మంత్స్లో అది ఏ కోచ్ కూడా సాధ్యం కాదు. ఈ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళండి, సార్ చెప్పిన వర్కౌట్స్ కానీ ఆ స్ట్రాటజీ కానీ ఏ కోచ్ కూడా చెప్పలేడు. ఎందుకంటే సార్ నేషనల్ కోచ్గా కూడా చేశారు. ఇప్పుడు నేషనల్ కోచ్ నుంచి ఒక వచ్చి పిల్లల్ని 4 పిల్లల్ని చేరదీసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది స్టార్ట్ చేశారు 2017లోని. అందుకు ఉదాహరణ నేనే ఫస్ట్ బ్యాచ్లో ఇండియన్ ఆర్మీలో ఇప్పుడు చేస్తున్నాను. నాకు చాలా గౌరవంగా ఉంది. నా నలుగురిలో తిరిగిన ఒకే ఆర్మీలో చేస్తున్నాడు అంటే నలుగురిలో గౌరవం రానికి కారణం కృష్ణారెడ్డి సారే. ఇప్పుడు నా ఫ్యామిలీ కానీ అంత హ్యాపీగా ఉన్నానంటే సార్ దయ వల్లే. ఫుడ్ ఎక్సర్సైజెస్ కానీ ఫుడ్ వర్కింగ్ కానీ మెంటల్గా ఫిజికల్గా అన్ని విధాలుగా ఇప్పటికీ సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు నేను ఒక నలుగురికి సజెస్ట్ చేయగలుగుతున్నానంటే అది సార్ ఇచ్చిన ట్రైనింగ్. ఏది ఆర్మీలతో ఎలా అయితే సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఉంది. నేను ఇప్పుడు 2017 తర్వాత ఇదే 6 years తర్వాత సార్ని కలిశాను, చూశాను. అకాడమీ కానీ స్టడీ క్లాస్ రూమ్స్ కానీ పడుకునే బెడ్రూమ్స్ కానీ ఫుడ్ కానీ అన్ని విషయాల్లోని చాలా సూపర్గా ఉంది. ఈ 15 సంవత్సరాల్లో శ్రీకాకుళం ఆంధ్రాలో ఇప్పటికొచ్చి మన డిస్ట్రిక్ట్లో అకాడమీ అంటే కోచింగ్ సెంటర్స్ తప్ప అంతకుమించే అకాడమీ అనేది ఇప్పటికొచ్చి లేదు. మొదటిసారి ఇక్కడున్న పరిస్థితి చూసే సారు ఏంటి ఓన్లీ గ్రౌండ్ ఉంటే ఫిజికల్ ఉండేది, ఫిజికల్ ఉంటే స్టడీ ఉండేది కాదు. ఈ రెండు ఉండాలనే ఉద్దేశంతో ఫిజికల్ గ్రౌండ్ రెండింటికి 100% పిల్లలు జాబ్ తెచ్చుకోవాలి, నలుగురిలో హుందాగా ఉండాలంటే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కృష్ణారెడ్డి అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే అక్క. సో అదండి, మేము అకాడమీ కూడా ఏర్పాటు చేసింది. నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఈరోజు ఎందుకు ఇంత దీనిగా ఉన్నామంటే దానికి గల కారణం మన యొక్క స్టూడెంట్సే. దగ్గర 600 నుంచి 700 మంది వరకు ఇప్పటి వరకు నా దగ్గర స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారంటే నేను ఆ యొక్క ధైర్యంతో కొన్ని 100 మంది పిల్లలకి వీళ్ళు కొన్ని 1000 మంది ఈరోజు అవ్వాలి, 1000 మంది అయ్యే విధంగా మన సైన్యంలోని మన రాష్ట్ర దళాల్లోని పనిచేసి మన రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక దృఢమైన సంకల్పంతో మన అకాడమీని ఏర్పాటు చేశాను. సో దాంట్లో భాగంగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. రానున్న కాలంలో ఈ పేరు అనేది ఎంత స్థాయి అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి వెళ్తే సిస్టమేటిక్గా కూర్చుంటే జాబ్ వస్తుంది అన్నంత రేంజ్లో. ఎందుకంటే పిల్లడికి వదలమండి. బయట రూమ్స్లో ఉండేదానికి మాతో తేడా ఏంటంటే బయటికి వెళ్ళాలనుకుంటే వాడికి పర్మిషన్ అవసరం లేదు రూమ్లో ఉంటే, కానీ మన దగ్గర ఉంటే బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉంది. ఎందుకోసం అన్నంత రేంజ్లో మనం అకాడమీ తీసుకెళ్తున్నాము. చాలా సిస్టమేటిక్గా ఫస్ట్ బ్యాచ్ 2017లోనే నేను దీంట్లో ఉన్నప్పుడే చేశాను. ఒక ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ బ్యాచ్ నుంచే ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు భారత సైన్యానికి సేవ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా నేనైతే గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా స్టూడెంట్స్ ఈరోజు భారత సైన్యంలో వర్క్ చేస్తున్నారంటే, చాలామంది ఎన్ఆర్జీ కమాండోలు కూడా ఈరోజు వర్క్ చేస్తున్నారంటే దానికి నేను చాలా అయితే గర్వపడుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సురేష్. మీలాంటి సురేష్ ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు చెప్పారు, మన పేరెంట్స్ మనం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం, మన తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తేవాలంటే మీరు పలానా జాబ్ అనేది చూడకండి, ఏదైనా జాబ్లోకి వెళ్ళండి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ టాలెంట్ ఉంటే ఇంకా చదవాలన్న దృక్పథం ఉంటే మీ సొంత డబ్బులతో మీరు చదవండి. ఆ విధంగా మోటివేట్ చేసేవారు. ఇప్పుడు నేను ఫస్ట్ సిఆర్పిఎఫ్ వచ్చింది విడిచిపెట్టేసాను. తర్వాత సాధారణకు వచ్చి ఆర్మీలో బాడీ వెయిట్ పెరిగిపోవడం వల్ల పరిగెట్టలేకపోవడం వల్ల చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నానంటే సార్ ఇచ్చిన ఫిజికల్ అండ్ మెంటల్ సపోర్టే. ఇప్పుడు నేను ఓన్గా ఇప్పుడు జాబ్ చేస్తూ గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్సీకి తయారవుతున్నాను. అంటే అది సార్ ఇచ్చిన మోటివే. సార్ని మటుగా 100% నమ్మితే మీకు 100% రిజల్ట్ అనేది పక్కా. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరికి కూడా చెప్తున్నాం కదండి, నేను ఒక విజన్తో ఈ అకాడమీ ఏర్పాటు చేస్తాను. ఇలాంటి స్టూడెంట్స్ కొన్ని 1000 మంది మన సైన్యానికి అండ్ మన రాష్ట్ర దళంలో వర్క్ చేసే విధంగా తయారు చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.